కాలం తర్వాత దివ్య క్షణం వచ్చింది. చైత్రమాస శుక్లపక్ష నవమి రోజున సూర్యకాంతిలా ప్రకాశించే శ్రీరాముడు కౌసల్య గర్భంలో జన్మించాడు. అదే సమయంలో భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కూడా జన్మించి అయోధ్యలో ఆనందోత్సాహాలు నిండిపోయాయి. ఈ జననం సాధారణం కాదు. ఇది భూమిపై ధర్మాన్ని స్థాపించడానికి శ్రీ మహావిష్ణువు అవతరించిన దివ్య క్షణం. ఆ రోజు భూమి, ఆకాశం, దేవలోకాలు అన్నీ సంతోషంతో నిండిపోయాయి. ఇదే సమయంలో ప్రపంచంలో అధర్మం పెరుగుతూ ఉండగా లంకలో రావణాసురుడు తన అపారమైన తపస్సుతో గొప్ప వరాలను పొందాడు. ఆ వరాల గర్వంతో అతను మరింత అహంకారిగా మారి దేవతలను, ఋషులను బాధిస్తూ లోకాలన్నింటిలో భయాన్ని సృష్టించాడు. అతని శక్తి పెరిగే కొద్దీ ధర్మం తగ్గిపోతోంది.